హలో అందరికీ. లాస్ట్ వీక్ మేము మారేడుమిల్లి ట్రిప్‌కి అయితే వెళ్ళామండి. ఒక 2 డేస్ ట్రిప్ డీటెయిల్స్, స్టేయింగ్, ఫుడ్ డీటెయిల్స్, ఏ ప్లేసెస్ ఎలా కవర్ చేశామో అవన్నీ డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో స్టార్టింగ్‌లో వచ్చిన చిన్న వాటర్ ఫాల్స్ వచ్చి రూమ్ దగ్గరే అండి. మేమైతే ఆర్‌కే ట్రావెల్స్ వాళ్ళ దగ్గర అయితే రూమ్ బుక్ చేసుకున్నాము. రూమ్స్ ఎదురుగానే ఆ చిన్న వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 4:30కే మేము గూడెం నుండి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడికి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 10:30 అలా అయిందనమాట. ఎలాగనే రూమ్లో అంతా లగేజ్ అంతా పెట్టేసుకొని ఇంకా వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చింది వచ్చి అమృతధార వాటర్ ఫాల్స్. ఇక్కడ ఇక్కడ వాటర్ ఫాల్ అయితే అంత పెద్దగా ఏమనిపించలేదు, కానీ సీనరీస్ అయితే చాలా బాగా అనిపించింది. అది అయిపోయిన తర్వాత పుష్ప షూటింగ్ లొకేషన్ అంతా చూపించారనమాట. ఇది పుష్ప బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ దగ్గర ఆ లొకేషన్ అంతా లారీలు వెళ్ళేటప్పుడు ఉంటుంది కదండి, ఆ లొకేషన్ అంతా ఇది అనమాట. ఇది చూపించారు. కిందకి వెళ్ళడానికి అయితే స్కోప్ అయితే లేదు. పైనుంచి ఫొటోస్ అంతా దిగి ఇలా చూడొచ్చు. వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. ఇదంతా అయిపోయేసరికి ఆఫ్టర్నూన్ 1 అయిపోయిందనమాట. పిల్లలు చాలా ఆకలితో ఉన్నారని చెప్తే మనము ట్రిప్ బుక్ చేసుకున్నప్పుడే వాళ్ళకి మార్నింగ్ బయలుదేరేటప్పుడే ఫుడ్ డీటెయిల్స్ అంతా చెప్పేశాము. మేము ఫ్రైడే అక్కడికి రీచ్ అయ్యాము కాబట్టి ఫ్రైడే నాన్ వెజ్ తిందామనేసి నాన్ వెజ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము. అక్కడ ఫేమస్ బ్యాంబూ చికెన్ బిర్యానీ, వెజ్లో అయితే బ్యాంబూ వెజ్ బిర్యానీ అండి. ఈ 3 ఐటమ్సే ఉన్నాయి, అంత పెద్దగా అయితే ఏమి ఇవ్వలేదు. సో ట్రిప్ స్టార్ట్ అయ్యేటప్పుడే డ్రైవర్ అయితే చెప్పారు, మీరు ఫుడ్ ఇప్పుడే ఆర్డర్ చేసేయచ్చు, మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడే వాళ్ళన్నీ రెడీ చేసి పెడతారు, తీసుకొని ఎక్కడైనా వాటర్ ఫాల్స్ దగ్గర కూర్చొని తినచ్చు అని చెప్పారు. సో అందుకే మేము వాళ్ళ మెనూ అడిగితే ఇలా బ్యాంబూ చికెన్ బిర్యానీ, బ్యాంబూ చికెన్ ఇవన్నీ చెప్పారు. సో ఒక కుండ బిర్యానీ, మిగతా ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. నార్మల్గా మనం సపరేట్గా కొనుక్కుంటే ఎక్కువగా ఛార్జ్ చేస్తారు. ఇదన్నీ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్. మనం ఏవి చెప్తే అవన్నీ ఇచ్చారనమాట. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే తీసుకెళ్లారు. అక్కడ ఫుడ్ తినేసి, ఆ ఫ్లడ్డింగ్ ఎక్కువ ఉంది కాబట్టి లోపలికి అయితే దిగలేదు. ఇంకా అక్కడ తినేసి ఇంకా బయలుదేరాము. ఇది వచ్చి పొల్లేరు వాటర్ ఫాల్స్. ఇక్కడైతే పిల్లలు కూర్చొని స్నానం చేయడానికి, ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. ఈ వాటర్ ఫాల్స్ అయితే దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంది. ఇక్కడ ఒక 1 అవర్, ఒక 1.5 అవర్స్ స్పెండ్ చేసాము. ఆ తర్వాత ఇంకో పుష్ప షూటింగ్ స్పాట్ అయితే చూపించారు. ఇక్కడ కూడా వాటర్లో దిగడానికి అయితే లేదు. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ కాబట్టి వాన పడుతుంది. జస్ట్ ఇంక అక్కడ కొన్ని ఫోటోలు దిగేసి ఇంకా నైట్ రూమ్కి అయితే రీచ్ అయిపోయాము. రూమ్కి రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాము. ఆ తర్వాత క్యాంప్ ఫైర్ అయితే అరేంజ్ చేశారు. ఆ రోజు మా కజిన్ బర్త్డే కూడా, సో కేక్ అడిగితే కేక్ కూడా అరేంజ్ చేశారనమాట. ఈ క్యాంప్ ఫైర్ అంతా అలా అరేంజ్ చేసిన తర్వాత సరదాగా అలా ఆడుకున్నాము. నైట్ 11:30, 12 వరకు ఇంకా ఇలా సరదాగా గడిపేసిన తర్వాత ఇంక పడుకున్నాం. మార్నింగ్ అయితే సన్రైజ్కి గుడిసెకి తీసుకెళ్తాము, 4 కల్లా రెడీగా ఉండండి అని చెప్పారు. ఇది ఒక పెద్ద అడ్వెంచరస్ ట్రిప్ అనే చెప్పాలి. రూట్ అయితే అస్సలు బాగాలేదు. వాళ్ళ ఇచ్చిన వెహికల్స్లోనే మనం వెళ్ళగలం అనమాట. మన ఓన్ వెహికల్ అయితే ఇక్కడైతే అస్సలు పని చేయదంట. అసలు రూట్లంతా గుంతలు అలా ఉన్నాయన్నమాట. వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్ డ్రైవర్స్ కాబట్టి డ్రైవ్ చేశారు. చాలా భయం వేసింది గుంతల్లో తీసుకొని వెళ్తుంటే. కార్ అంతా మూవ్ అవుతూనే ఉన్నిందనమాట. రీచ్ అయ్యేసరికి ఒక 2 అవర్స్ పట్టింది. మేము పైకి వెళ్ళేసరికి 6. నార్మల్గా 4 కన్నా ముందే స్టార్ట్ అవుతారంట, కానీ మేము ఎగ్జాక్ట్గా 4కి స్టార్ట్ అయితే అక్కడ రీచ్ అయ్యేసరికి 5:45 అలా అయింది. ఇంక వెళ్ళగానే ఆ ట్రెక్కింగ్ అనమాట. అది పెద్ద కొండ. ఇక్కడ నుంచి అందరూ స్టార్ట్ అవుతారు ట్రెక్కింగ్కి. ఇంకా చూడడానికి కొంచెం చిన్నదిగానే అనిపించింది, కానీ ఎక్కితేనే తెలిసింది చాలా పెద్దదని. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా మంచి వ్యూ పాయింట్స్ కోసం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాం అనమాట. ట్రెక్కింగ్ ఎక్కుతున్నప్పుడు వీడియో ఇది చాలా స్ట్రగుల్ అవుతుంది. పిల్లలైతే నడవలేరు. చెప్పులు కూడా కొంచెం ప్రాపర్వి జారేటివి కాకుండా నార్మల్ వేసుకెళ్ళడం బెటర్. మాకు అక్కడికి వెళ్ళాక అర్థమైందనమాట. పిల్లలైతే అస్సలు ఎక్కలేరు. రాళ్ళు అంతా గుచ్చుకుంటున్నాయి. పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే సూపర్గా అనిపించింది. చలి చాలా ఎక్కువగా అనిపించింది. స్వెటర్స్ వేసుకెళ్ళడం బెటర్. క్లౌడ్స్, సన్రైజ్ చాలా మన దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. క్లౌడ్స్ అయితే మన కాళ్ళ దగ్గరే ఉన్నట్టు అనిపించింది. సన్రైజ్ కూడా అంత దగ్గర నుంచి చూసాను అనమాట. ఇంక సరదాగా ఇంక అంత పైకి వెళ్ళాక ఇంకా బాగా ఒక 2 అవర్స్ వాళ్ళు మనం వెళ్ళేంత వరకు వెయిట్ చేస్తారన్నమాట జీప్. సో ఇంకా కజిన్స్తో అంతా ఇలా ఎంజాయ్ చేసి ఇంకా ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత
అక్కడికి వెళ్ళాక మనకేం దొరకదు, జస్ట్ టీ మాత్రం అమ్ముతున్నారు, టీ తీసుకోవచ్చు. కాకపోతే పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకొని వెళ్ళడం బెటర్. మేము స్నాక్స్, బిస్కెట్స్ అలా అన్నీ తీసుకెళ్ళాం అనమాట పిల్లల కోసము. ఈ టోటల్ ట్రిప్ మేము ఆర్కే ట్రావెల్స్ వాళ్ళ దగ్గరే బుక్ చేసుకున్నాము. వాళ్ళు మాకు 3600 ఛార్జ్ చేశారు, మొత్తం 10 మెంబర్స్ అని చెప్తే. ఎక్కువ మంది కాబట్టి అంత తక్కువ ఛార్జ్ చేశారు. ప్లస్ మేము 1 మంత్ ముందే బుక్ చేసుకున్నాం, 1.5 మంత్ 2 మంత్స్ ముందే బుక్ చేసుకున్నాము, అందుకే అంత తక్కువ ఛార్జ్ చేశారు. ఇంకా అది అయిపోయిన తర్వాత, గుడిసె అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ రూమ్కి రీచ్ అయ్యాము. వాళ్ళే మనం ఫుడ్ ఆర్డర్ పెడితే ఫుడ్ అంతా చేసి ఇచ్చేసారనమాట. ఆ ఫుడ్ అన్నీ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ రొంప వాటర్ ఫాల్స్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మధ్యలో కోతులు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి, అందుకే ముందే ఆపారనమాట. అక్కడ తినేసి ఇంకా బయలుదేరాము. ఈ వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగా అనిపించింది. పైకి వెళ్ళిన తర్వాత కన్నా మధ్య మధ్యలో ఈ చిన్న చిన్నవి ఇంకా సూపర్గా అనిపించింది. పైన అయితే శివుడు ఉన్నారనమాట. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ కిందకు వచ్చి ఇంక ఇలా అందరం మళ్ళీ సరదాగా ఎంజాయ్ చేసాం అనమాట. లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మంచి ట్రిప్ ఇది. ఫ్యామిలీతో టెన్షన్స్ అన్నీ వదిలేసి సరదాగా గడపచ్చు. టోటల్ ట్రిప్ ప్యాకేజ్ 3600 ఈచ్ పర్సన్ అయింది. ఆర్కే ట్రావెల్స్ వాళ్ళ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేయండి.